అయిన తర్వాత నిరసన ప్రదర్శనలు చేసి రాస్తారోకోలు చేయడానికి పరిమితమైంది. సార్ పరిణితి పెరగాలి. మోడీ ప్రభుత్వ పతనానికి ఇది ఒక తొలిమెట్టు అనేవాళ్ళు ఉన్నారు, దాంతో ఏకీభవిస్తారా? నాకు రాజకీయ విశ్లేషణ తెలియదు. నేను ఎప్పుడు చెప్పినా కూడా ఎన్నికల్లో వీళ్ళు గెలుస్తారంటే వాళ్ళు ఓడిపోయారు, ఇంకోటి గెలుస్తారంటే వాళ్ళు లేదు. కాబట్టి అది నాకు తెలియదు. అంత తెలివితేటలు నాకు లేదు. ఎందుకంటే ఈ దేశంలో దేశ ప్రయోజనాలు జరగాల్సిన పనులు వేరు, ఎన్నికల్లో స్థానిక పరిస్థితిని బట్టి ఓట్లు పెట్టే తీరు వేరు, అన్ని సందర్భాల్లో మన అంచనా వేరు. 2004 ఎన్నికల్లో పొరపాటును కూడా వాజ్పేయి ప్రభుత్వం పోతుందని నేను అనుకోవాలి. దేశంలో చాలా మంది అనుకోవాలి. కాబట్టి నాకు అనవసరం కూడా ఎవరు గెలిచారో. నేను ఎప్పుడు నమ్మేది, బహిరంగ చెప్పేది, పోటీలో ఎవరున్నారు, ఎవరు నెగ్గారో నాకు అనవసరం. ఎన్నికైన తర్వాత నాకేం జరిగిందో నాకు అవసరం. ఎన్నిక అందుకోసం, ఎన్నిక మన కోసం. ఓటు వేసేవాళ్ళు, పన్ను కట్టే వాళ్ళ కోసం కానీ పోటీ చేసే వాళ్ళ కోసం కాదు, నాయకుల కోసం కాదు. ఎన్నిక ప్రజల కోసం. మనం మర్చిపోయినాం. ఏదేదో క్రికెట్ మ్యాచ్ లాగా, 2020 లాగా, టెన్నిస్ మ్యాచ్ లాగా అనుకుంటున్నాం. మనం మౌన ప్రేక్షకులు అయినా. నేను మౌన ప్రేక్షకులుగా ఉన్నాను. మనం హీరోలం, పౌరులంగా, ఓటర్లంగా. వాళ్ళు మనకు సేవ చేయడం కోసం వస్తా ఉంటాం. ఎవరు నెగ్గినా నాకేం జరుగుతుందో నేను చూసుకోవాలి. థ్యాంక్ యూ జయప్రకాష్ నారాయణ గారు, జీవితాల కోసం మీ అమూల్యమైన సమయం కేటాయించారు. చివరిలో ఆన్సర్ చాలా బాగా నచ్చింది సార్. ఎందుకంటే ఎవరు గెలిచినా మనకేం జరుగుతుందో చూసుకోవాలి, ఎవరు గెలుస్తారు అన్నది నాకు ముఖ్యం కాదు. నా అంచనాలు చాలాసార్లు తప్ప నేను కూడా మీరు ఫ్రాంక్ గా ఒప్పుకున్నందుకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జంజీ ఏదైతే ఉద్యమం చేస్తున్నారో, అయితే కాక్రోచ్ జనతా పార్టీ చేస్తుందో దాని గురించి జయప్రకాష్ నారాయణ గారు చాలా విస్తృతంగా తన ఆలోచనలు పంచుకున్నారు. సో స్పందన, జయప్రకాష్ నారాయణ గారు చెప్తున్నట్టు, ఒకటి అక్కడ మంత్రి రాజీనామాయే అన్ని సమస్యలకు పరిష్కారం అంటే కాదు. మంత్రి డైరెక్ట్ గా కరప్షన్ లేకపోతే ఇన్వాల్వ్మెంట్ ఉంటే చేయాల్సిందే. బట్ ప్రభుత్వం కూడా ఈ రాజీనామా దాని విషయంలో మరీ మొండి పట్టుదల ఇక్కడ దాకా తీసుకురావడం కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 76 మంది ఉద్యోగులను ఏకంగా టర్మినేట్ చేసింది. ఇంకా కూడా చాలా ఈ 2-3 రోజుల్లో చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి అంటున్నారు. ఏం జరుగుతుంది అన్నది చూద్దాం. థ్యాంక్ యూ భరత్. ఇది ఇవాల్టి అన్ని మరిన్ని అప్డేట్స్